దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నంబర్ 247. చాలా రోజుల తర్వాత గౌతమ్ తాన్యా మధ్య క్యూట్ సీన్స్. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అవంతి పరిచయం గురించి గౌతమ్ తాన్యాకి చెప్తుంటాడు కదా, ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. అలా అవంతి మీద నేనే కాదు, మా కుటుంబం మొత్తం కూడా అభిమానం పెంచుకున్నాము. అప్పటినుంచి అవంతి సంతోషంగా ఉండాలని, తన కష్టసుఖాల్లో నేను పాలు పంచుకోవాలని ప్రయత్నిస్తూనే వచ్చాను. మంచి సంబంధం చూసి అవంతి పెళ్లి చేయాలని ఇలా ఎన్నో కలలు కన్నా నాకు, మాకు శత్రువైన ఒక్క ప్లే బాయ్ తన భర్తగా వచ్చాడని తెలిసి నేను ఎంత బాధపడి ఉంటానో నా వైపు నుంచి కాస్త అర్థం చేసుకో తాన్యా, అంటాడు గౌతమ్ బాధపడుతూ. తాన్య ఆ మాటలన్నీ మౌనంగా వింటూ ఉంటుంది. ఇక నీకు వర్ష గురించి అలా మాట్లాడినందుకు కోపంగా ఉంది కదా? నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఒక ఆడపిల్ల అయిన వర్ష జీవితాన్ని పణంగా పెట్టానని నీకు ఇప్పటికీ తెలియడం లేదా అని అడుగుతాడు. గౌతమ్ మాటలు విని తాన్య మౌనంగా చూస్తుంటే, చిన్నప్పటినుంచి వర్ష వాళ్ళింట్లో కన్నా మా ఇంట్లోనే ఎక్కువగా ఉండేది. నాతోనూ మా చెల్లెలతోనూ ఆడుతూ ఉండేది. బావా బావా అంటూ నా వెనకనే తిరుగుతూ ఉండేది. అలా చిన్నప్పటినుంచి వర్ష మీద నాకు చిన్నపాటి అభిమానం కలుగుతూ వచ్చింది. కానీ వర్ష నా మీద ఒక విధమైన ఆశలు పెట్టుకుంటూ వచ్చేది. కానీ నేనెప్పుడూ కూడా వర్షాని ఆ ఉద్దేశంతో చూడలేదు. నేను చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే నీ మీద కోపంతో తొందరపడి వర్షాన్ని పెళ్లి చేసుకుంటానని నిర్ణయం తీసుకోవటం. కానీ ప్రమోద్ ఎప్పుడైతే వచ్చి తాన్య నీకు దూరంగా వెళ్ళిపోతుందిరా అని చెప్పాడో, ఇక ఆ క్షణమే నువ్వు మిస్ అయిన భావన నా మనసులో కలగటం మొదలైంది. నీకు దూరంగా ఉండటం కాని పని అని ఆ క్షణం నాకు అనిపించి, ఇక ఆలస్యం చేయటం మంచిది కాదు అనుకొని అప్పటికప్పుడు నిన్ను కిడ్నాప్ చేయాలని స్కెచ్ వేశాను. ఒక పక్క పెళ్లి పీటల మీద ఆగిపోతున్న వర్ష జీవితం గురించి ఆలోచిస్తూనే నీ మెడలో తాళి కట్టాను అనేది నిజం. వర్షకి ఒక మంచి జీవితం ఏర్పడే వరకు కూడా నేను వర్ష గురించి ఇలా బాధపడుతూనే ఉంటాను. అది నీకు తప్పుగా అనిపిస్తే ఇక నేను కూడా ఏమీ చేయలేను తాన్యా. ఇప్పటి వరకు నిన్ను దగ్గర చేసుకోవడానికి ఏవేవో పిచ్చి ప్రయత్నాలు చేస్తూ వచ్చి నీకు నా మీద ఇంకా కోపం కలిగేలా చేసుకున్నాను. కానీ నేను ఏ పిచ్చి ప్రయత్నాలు చేసినా కూడా అది నీ మీద ఉన్న ప్రేమతోనే, నిన్ను నా దగ్గర చేసుకోవాలన్న తపనతోనే. ఇవాళ నిజాయితీగా నా మనసంతా నీ ముందు పెట్టాను. ఇక నన్ను క్షమిస్తావో, లేదంటే విడాకులిచ్చి నన్ను దూరం చేసుకుంటావో ఇక పూర్తిగా నీ ఇష్టం. విడాకులు ఇస్తాను అంటే మాత్రం నిన్ను అంత ఈజీగా వదిలేస్తానని మాత్రం అనుకోకు. నేను నీ రూపాన్ని చూడకముందే కలలో నీ డెవిల్ రూపాన్ని చూశాను. అంటే నువ్వు నా జీవితానికి పట్టిన డెవిల్వి. నా జీవితాంతం నా డెవిల్ నాతోనే ఉండాలని ఆశపడుతున్నాను అని చెప్పి గోడ గడియారం వైపు చూసేసరికి అర్ధరాత్రి 12 అవుతుంటుంది. ఇప్పటికే చాలా టైమైంది. ఇక పడుకో. గుడ్ నైట్ అని చెప్పి గౌతమ్ బెడ్ మీద ఉన్న పిల్లో, బెడ్షీట్ తీసుకుని వెళ్ళి సోఫా మీద పడుకొని కళ్ళు మూసుకుంటాడు. డెవిల్ ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చొని పోయింది. ఎర్లీ మార్నింగ్ గౌతమ్ ఇంకా నిద్రలోనే ఉంటే కారిడార్లో కాఫీ తాగుతూ నిలబడ్డ మహర్షి దగ్గర తాన్య ఉంటుంది. గౌతమ్ చెప్పిన ప్రతి విషయం కూడా నిజమే తాన్య. గౌతమ్ ఒట్టు వేసేసరికి మీ పెళ్లి రోజు నడుగు జరిగిన విషయం నీకు చెప్పలేకపోయాను. గౌతమ్ ఎంత తెలివైనవాడో అంత పిచ్చోడు కూడా. ఎంత కోపిష్టో అంత జాలిపరుడు కూడా. అసలు గౌతమ్ మంచివాడు కాకపోతే నీ జీవితాన్ని గౌతమ్‌తో కలపాలని నేనెందుకు ప్రయత్నిస్తాను? గౌతమ్ దగ్గర జాబ్‌కి నేనెందుకు నిన్ను పంపిస్తాను? అని అంటాడు మహర్షి. వాళ్ళ బావ మాటల్ని కూడా తాన్య కొత్తగా వింటుంది. ఎప్పుడూ నీకు ఒక మాట చెప్తూ ఉండేవాణ్ణి గుర్తుందా? గౌతమ్ నిన్ను నిజాయితీగా ప్రేమించుంటే నువ్వు నా మరదలవని తెలిసినా కూడా
గౌతమ్ నిన్ను దూరం చేసుకోడని చెప్పేవాణ్ణి. చివరికి అదే జరిగింది. మేమిద్దరం శత్రువులైనా ప్రేమ మీద నమ్మకంతోనే నిన్ను గౌతమ్ దగ్గరికి జాబ్‌కి పంపించాను. గౌతమ్ మూర్ఖత్వంతో ఇన్నాళ్ళు నిన్ను బాధపెట్టినా, అంతకంటే ఎక్కువగా గౌతమ్ నిన్ను మనసులో ఆరాధిస్తూ వచ్చాడు. నువ్వు కూడా ఇంతకంటే ఎక్కువ గౌతమ్‌ని బాధపెట్టడం మంచిది కాదు తాన్యా. నేను చెప్పానని కాదు. గౌతమ్ మూర్ఖుడైనా మంచివాడు. ఇక నీ జీవితం గురించి నువ్వే ఆలోచించుకో అని చెప్పి వెళ్తాడు. ఇక ఆ తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర అవంతి కూరగాయలు కట్ చేసుకుంటూ పక్కన కూర్చున్న తాన్యాతో మాట్లాడుతూ, గౌతమ్ నీతో ఇన్నాళ్ళు గొడవ పడింది ఎవరి కోసమే కాదు కదా, నా కోసమే కదా. ఈ అక్కని చూసేనా గౌతమ్‌ని క్షమించలేవా అని అడుగుతుంది. నేను క్షమించలేనంత తప్పు గౌతమ్ ఏమీ చేయలేదని నాకిప్పుడు అర్థమైందక్కా అని అంటుంది గౌతమ్ గురించి బాధపడుతూ. అది విని అవంతి సంతోషపడుతుంటుంది. నిజంగానే నా మొగుడు మూర్ఖుడైనా చాలా మంచివాడు అని అంటుంది భావోద్వేగంతో కన్నీళ్లు పెడుతూ. ఈ మాటల కోసమేనే ఇన్ని రోజులు నేనెదురు చూశాను. పాపం గౌతమ్ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నీ తిట్లు తినడమే సరిపోయింది. ఇప్పుడైనా ఒక స్ట్రాంగ్ కాఫీ కలుపుకొని వెళ్ళి గౌతమ్‌ని నిద్రలేపు అని అంటుంది. ఈ అవతారంలో కాదక్కా, మంచిగా స్నానం చేసి గౌతమ్‌కి నచ్చిన శారీ కట్టుకొని వెళ్ళి లేపుతాను అని చెప్పి చెంగున తన రూము వైపు వెళ్తుంటే, అది చూసి మహర్షి సంతోషపడుతూ అవంతి పక్కకొచ్చి కూర్చొని, ఇక ఈరోజు వాళ్ళ శోభనానికి ముహూర్తం పెట్టొచ్చా అని అంటాడు. అది విని అవంతి సంతోషపడుతుంటుంది. అనుకున్నట్టుగానే తాన్య అందంగా రెడీ అయి ఇంకా నిద్రలో ఉన్న గౌతమ్ దగ్గరికి కాఫీ కప్పుతో వస్తుంది. ఇన్నాళ్ళు గౌతమ్ మీద కోపంగా ఉన్న ఇప్పుడు నిద్రపోతున్న గౌతమ్‌ని చూసి నవ్వుతూ కాఫీ కప్ పక్కన పెట్టి, గౌతమ్ అంటూ మధురంగా పిలుస్తుంది. రాత్రంతా బాధలో నిద్రలేక ఇప్పుడు మొద్దు నిద్రలో ఉండి మేల్కోలేకపోతుంటాడు గౌతమ్. గౌతమ్ అంటూ అలా 2, 3 సార్లు పిలిచినా ప్రయోజనం లేదు. హ్మ్. నిన్ను మామూలుగా హ్యాండిల్ చేస్తే కుదరదు. నీకు నా టార్చర్ అయితేనే కరెక్ట్ అని అనుకొని పక్కన పెట్టిన కాఫీ కప్పు తీసుకొని ఆదమర్చి నిద్రలో ఉన్న గౌతమ్‌ని చూస్తూనే గౌతమ్ చిటికెన వేలు కార్నర్ కాఫీలో కొంచెం మునిగేటట్టుగా కాఫీ కప్ చెయ్యి దగ్గర పెట్టింది. ఎహే! అంటూ ఆ వేడికి గబుక్కన లేచి కూర్చొని అబ్బా! అంటూ కాలిన చేయి ఊపుకుంటూ ఎదురుగా మంచి శారీలో అందంగా రెడీ అయిన డెవిల్‌ని చూసి షాక్ అవుతుంటాడు. తాన్య కాఫీ కప్ పక్కన పెట్టి గౌతమ్ లేచిన విధానానికి పకపకా నవ్వుతుంటుంది. ఎప్పుడు చిరుబురులాడే డెవిల్ అలా నవ్వుతుంటే బాబుగారు షాక్ అవుతూ చూస్తున్నది నిజమా కలా అన్నట్టుగా కళ్ళు నలుపుకొని మరీ చూస్తుంటాడు. గౌతమ్ అలా షాక్ అవుతుంటే తాన్యాకి ఇంకా నవ్వొస్తూ బాగా నవ్వుతుంటుంది. కాలిన వేలుని ఊపుకుంటూ నీకు నిజంగానే డెవిల్ పట్టలేదు కదా డెవిల్ అంటూ లేచి నిలబడ్డాడు. ఈ డెవిల్‌కి డెవిల్ పట్టడం అనేది జరగని పనిలే అని అంటుంది నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ. అసలు కాఫీతో నా వేలు కాల్చావెందుకు? ముందు అది చెప్పు అని కోపంగా అడుగుతాడు చెయ్యి ఊపుకుంటూ. బాగా కాలిందా అని అడుగుతుంది జాలిపడుతూ. పొగలు కక్కుతున్న కాఫీ బాగా కాలకుండా ఇంకెలా కాలుతుంది అంటాడు కోపంతో చెయ్యి ఊపుకుంటూనే. తాన్య ఊపుతున్న చేయి పట్టి ఆపి ఆ చెయ్యిని చేతిలోకి తీసుకుంటుంది. చూడు నా చిటికెన వేలు ఎలా కాలిందో అంటూ చూపిస్తాడు. చిటికెన వేలు అంచుకి కొంచెం ఎర్రగా కంది కనిపిస్తుంది. బాగా నొప్పిగా ఉంది. చూడు ఎలా కాల్చావో అని కోపంగా అంటుంటే, సారీ అంటూ తాన్య జాలిపడుతూ ఆ చిటికెన వేలిని నోట్లో పెట్టుకుంది. వెచ్చని తన నోటి ఆవిరి వేలికి తగలగానే కాలిన బాధ తగ్గుతూ అందంగా ఉన్న డెవిల్‌ని ఆదమర్చి చూస్తుంటాడు. డెవిల్ అలా గౌతమ్ వేలు నోట్లో పెట్టుకొని గౌతమ్‌ని కొంటెగా చూస్తుంటుంది. కానీ క్షణంలో
డెవిల్‌కి భయపడుతూ వెంటనే ఆ వేలుని తన నోటి నుండి వెనక్కి గుంజుకుంటాడు. "ఏమైంది? అలా గుంజుకున్నావు?" అని అడుగుతుంది ఆశ్చర్యంగా. "ఉండి ఉండి నా వేలుని కొరికేస్తే ఆ బాధని అసలే భరించలేను. నువ్వు డెవిల్‌వి. నిన్ను నమ్మకూడదు" అంటాడు కోపంతో. ఆ కోపాన్ని చూసి తాన్య నవ్వుతుంటే, "ఏమైంది డెవిల్ నీకివాళ? క్యాలెండర్‌లో మహాలక్ష్మిలాగా అలా నవ్వుతూనే ఉన్నావేంటి?" అని అడుగుతాడు ఆశ్చర్యపోతూ. తాన్య ప్రేమగా గౌతమ్ మొహాన్ని చేతిలోకి తీసుకుని, "నీ మీద కోపం పోయింది కాబట్టి ఇలా హ్యాపీగా నవ్వుతున్నాను" అని అంటుంది. తన మాటలకి షాకింగ్‌లా ఆశ్చర్యపోతూ, "నిజం చెప్పు, ఇది కల కాదు కదా" అని అంటాడు. గౌతమ్ మొహం మీద చేతులు తీసి, "ఇంకొకసారి కాఫీలో వేలు పెట్టి కాల్చమంటావా? అప్పుడు కలో నిజమో అర్థమవుతుంది" అని అడుగుతుంది. "అమ్మో! వద్దులే. ఇది కల కాదు, నిజమని నమ్ముతున్నాను" అంటూ శారీలో అందంగా కనిపిస్తున్న తనని టాప్ అండ్ బాటమ్ చూసి, "ఏంటి డెవిల్, నన్ను ఇలా ఊరిస్తున్నావు?" అని అడుగుతాడు. "బాగున్నానా? నీకు నచ్చినట్టుగా ఉన్నానా?" అని అడుగుతుంది. "అంత చిన్నగా అంటావేంటి? నిజంగానే బాగున్నావు" అంటాడు ఆశగా చూస్తూ. "అదేదో నాకు దూరంగా ఉండి చెప్పకుండా నన్ను హగ్ చేసుకుని చెప్పొచ్చు కదా" అని అంటుంది. "హా? ఏంటి?" అంటాడు ఆశ్చర్యపోతూ. "పో గౌతమ్, నీకు బొత్తిగా రొమాన్స్ తెలీదు" అంటూ పక్కకి వెళ్ళి గౌతమ్‌కి వెనుకగా నిలబడుతుంది. తన మాటల్ని ఇంకా షాకింగ్‌లా వింటూ, "అసలు ఏంటి నీలో ఈ కొత్త ప్రవర్తన?" అని అంటాడు. తాన్య బాధపడుతూ గౌతమ్‌కి ఎదురుగా తిరిగి, "ఇప్పుడుదాకా నువ్వు నిజంగానే వర్షాన్ని పెళ్లి చేసుకోవాలనుకొని పొరపాటున నా మెడలో తాళి కట్టావేమోనన్న భ్రమలో ఉండిపోయి ఇన్నాళ్ళు నిన్ను ద్వేషించుకుంటూనే వచ్చాను. కానీ నిన్న నువ్వు నాకన్నీ చెప్తుంటే నిజంగానే నేను షాక్ అయ్యాను. నీ మనసులో నా మీద ఇంత ప్రేమ ఉందని అసలు ఇన్ని రోజులు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నీ మీద ద్వేషంతో నేను కూడా నిన్ను చాలా బాధ పెట్టాను. దానికి నన్ను క్షమించు" అని అంటుంది కొంచెం తలదించుకొని. తన మాటలకి గౌతమ్ ఆశ్చర్యపోతూ దగ్గరకొచ్చి, "నువ్వేనా ఇలా మాట్లాడేది?" అని అంటాడు. ప్రతిదానికి అలా ఆశ్చర్యపోతూ ఉంటే డెవిల్ కోపం తెచ్చుకుంటూ తల పైకెత్తి, "నేను కాదు మాట్లాడేది, డెవిల్ మాట్లాడుతుంది" అని అంటుంది. ఆ మాటలకి గౌతమ్ నవ్వుతూ తన 2 భుజాల మీద చేతులు పెట్టి, "లేకపోతే క్షమించమని అడగటమేంటి? ఈ యాంగిల్‌లో నువ్వసలు సెట్ కావు తెలుసా" అని అంటాడు. "తప్పు చేసినప్పుడు క్షమించమని అడగటంలో వెనకాడకూడదు. నేను గయ్యాళి డెవిల్ అయినా మంచి చెడు విషయంలో నేను కూడా ఆలోచిస్తాను" అని అంటుంది. "అసలు నువ్వేం తప్పు చేశావని క్షమాపణ వరకు వెళ్ళడం? నేను నిన్ను కన్నీళ్లు పెట్టేంత వరకు బాధ పెట్టాను కాబట్టి నువ్వు నన్ను ఈ మాత్రం పనిష్మెంట్ ఇవ్వడంలో తప్పులేదు. నీ క్షమాపణ నేనసలు యాక్సెప్ట్ చేయను. చెప్పిన క్షమాపణని వెనక్కి తీసుకో" అని అంటాడు. "లేదులే గౌతమ్, నేను కూడా నిన్ను చాలా బాధపెట్టాను" అని అంటుంది. "ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు డెవిల్. నాకది చాలు. ఈ క్షమాపణలేవి నాకస్సలొద్దు. నా బుగ్గ మీద ఒక్క ముద్దు పెడుతూ నువ్వు చెప్పిన క్షమాపణని వెనక్కి తీసుకో" అని అంటాడు. "తప్పదా?" అని అంటుంది. "తప్పదంటే తప్పదు. రావాల్సిందే, ముద్దు పెట్టాల్సిందే" అంటూ బుగ్గ చూపిస్తాడు. "సరే" అంటూ తాన్య కాస్త బిడియంగా ముందుకు వస్తుంటుంది. భార్య చేత ముద్దు పెట్టించుకోవడానికి గౌతమ్ కుతూహలంగా బుగ్గ చూపిస్తూ ఎదురు చూస్తుంటాడు. తాన్య సిగ్గుతోని దగ్గరకొచ్చి గౌతమ్ బుగ్గ అందుకొని ముద్దు పెడుతుంటే భార్య ముద్దుని ఆస్వాదిస్తూ గౌతమ్ గాలిలో తేలిపోతుంటాడు. అలా సంతోషంలో తేలిపోతూ తేలిపోతూ ఒక్కసారిగా భూపాతాల్లోకి దిగబడుతున్నట్టుగా ఏడుపు మొహంతో ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంటాడు. ఎందుకంటే డెవిల్ ముద్దు పెట్టినంతసేపు ముద్దు పెట్టి తర్వాత గౌతమ్ బుగ్గని గట్టిగా కొరుకుతుంటుంది. "ఏ డెవిల్, నీ పేరు సార్థకం చేసుకుంటున్నావు కదే, వదులు" అంటూ తనని విడిపించుకుంటాడు.
తాన్య ఏడుపు మొహం పెట్టుకున్న గౌతమ్ చూసి నవ్వుతుంటే, రాక్షసి, నిజంగానే నువ్వు డెవిల్‌వే అంటాడు చిరుకోపంతో. తాన్య లైట్‌గా ఘాట్లు పడిన బుగ్గని చూస్తూ, బాగా నొప్పిగా ఉందా? అని అడుగుతుంది. ఏం? ఈ వంకతో మళ్ళీ నా బుగ్గనున్న ఘాట్ల మీద ముద్దు పెడతానని చెప్పి మళ్ళీ కొరకడానికా? అని అడుగుతాడు అదే చిరుకోపం ప్రదర్శిస్తూ. ఇంకెప్పుడు కొరకనులే. కాఫీ తాగి ఫ్రెష్ అయి కిందికొచ్చేయి. టిఫిన్ చేద్దుగాని అని చెప్పి తాన్య వెళ్ళబోతుంటే, గౌతమ్ తన చేయి పట్టుకొని ఆపి, ఇంత అందంగా రెడీ అయ్యి నా ముందుకొచ్చి నన్ను ఇప్పటి వరకు ఊరించి ఇప్పుడు పెట్టాల్సిన టిఫిన్ పెట్టకుండా వెళ్తావేంటి అని అడుగుతాడు. ఏంటి అని అడుగుతుంది వెనక్కి తిరుగుతూ. ఇప్పుడు టిఫిన్ అంటే అర్థం కాలేదా అని అడుగుతాడు తన దగ్గరికొచ్చి కొంటెగా తన మొహం మీద చూపుడు వెలుతో రాస్తూ. అర్థం కాలేదు అన్నట్టుగా సిగ్గుపడుతూ తల ఊపుతుంది. నువ్వు డెవిల్‌వి. నీకెందుకు అర్థం కాదు? నీకు మొత్తం అర్థమైందని నువ్వు సిగ్గుపడుతున్న విధానంలోనే తెలిసిందిలే అని అంటాడు. నిజంగా నాకేమీ అర్థం కాలేదు అని అంటుంది గౌతమ్ మొహంలోకి సిగ్గుతో చూస్తూ. అయితే అర్థమయ్యేటట్టుగా చెప్తాను ఉండు అంటూ తనకి దగ్గరగా వస్తుంటే, తాన్య అదురుతున్న హృదయంతో వెనుకగా అడుగులు వేసుకుంటూ బిడియంగా వెళ్తుంటుంది. గౌతమ్ నవ్వుతూ తన ముందుకు వస్తుంటే, తాన్య అడుగులు ఫాస్ట్‌గా వేసుకుంటూ వెనుకగా వెళ్తుంది. ఇక తనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా గౌతమ్ తన నడుము మీద చేయి వేసి ఒక్కసారిగా దగ్గరికి గుంజుకున్నాడు. తాన్య వచ్చి గౌతమ్ ఛాతీ మీద పడేసరికి తాన్య హృదయం ఒక్కసారిగా జల్లుమంటుంది. ప్లీజ్ గౌతమ్, నన్ను వదులు అని తాన్య బిడియంగా చెప్తుంటే, ఏంటి వదిలేది? నాకు బొత్తిగా రొమాన్స్ తెలీదని ఇంతకుముందు సర్టిఫికెట్ ఇచ్చావు కదా! నువ్విచ్చిన సర్టిఫికెట్ నిజం కాదని నిరూపించుకోవాలంటే నీకీ స్వీట్ టార్చర్ తప్పదు అంటూ తన మొహాన్ని చేతిలోకి తీసుకుని ఒక్కసారిగా తన పెదవులందుకున్నాడు. ఆ ముద్దుకి డెవిల్ పాప స్వర్గంలో తేలియాడుతుంటే, ఇన్ని రోజుల నిరీక్షణ ఫలించబోతున్నందుకు గౌతమ్ ఆబరాగా తన పెదవులను ముద్దాడుతున్నాడు. వద్దు అంటూనే తాన్య చేతులు గౌతమ్ తలలోకి వెళ్ళిపోయాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అన్ని జంటల మధ్య ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.